SF6. SF6 తీసుకుంటే మనకి ఇందులో సెంట్రల్ ఆటమ్ ఏంటంటే సల్ఫర్. ఇందులో సెంట్రల్ ఆటమ్ ఏంటంటే సల్ఫర్. సెంట్రల్ ఆటమ్ వచ్చేసి సల్ఫర్. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా రాసుకోవాలి. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 3s2 3p4 సల్ఫర్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటాం. తర్వాత ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే 1s2 2s2 2p6 3s2 3p3 3d1. సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే 1s2 2s2 2p6 3s1 3p3 3d2. 3dలో 2 ఎలక్ట్రాన్స్ అనేవి రావడం జరుగుతాయి. వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పామంటే ఆర్బిటాల్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఆర్బిటాల్ డయాగ్రామ్ అంటే ఎస్ ఆర్బిటాల్లో ఒకటి ఉంది, పి ఆర్బిటాల్లో ఒకటి ఉంది. పి ఆర్బిటాల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, డి ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ అంటే ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం. టోటల్ ఈ 6 ఆర్బిటాల్ ఇంటర్మిక్సింగ్ అయ్యి మనకి sp3d2 హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతాయి. ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి అంటే నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ ఎన్నైతే ఇంటర్మిక్సింగ్ అవుతున్నాయో అన్ని ఈక్వలెంట్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ 6 ఇంటర్మిక్సింగ్ అవుతున్నాయి కాబట్టి 6 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే 6 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగే ఇందులో బాండెడ్ ఆటమ్ వచ్చేసి ఏంటంటే మనకి ఫ్లోరిన్. బాండ్ ఆటమ్ వచ్చేసి ఫ్లోరిన్ కాబట్టి ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటాం. 1s2 2s2 2p5. ఇక్కడ ఫ్లోరిన్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6లో ఒక్కొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇది 6లో ఉన్నటువంటి 2p ఆర్బిటాల్స్, ఫ్లోరిన్లో ఉన్నటువంటి 2p ఆర్బిటాల్స్తో 6 సిగ్మా బాండ్స్, 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ సల్ఫర్. సల్ఫర్ యొక్క sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో 2p ఆర్బిటాల్స్ ఆఫ్ క్లోరిన్తో ఉన్నటువంటి 2p ఆర్బిటాల్స్తో మొత్తం టోటల్గా 6 సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఎన్ని బాండ్స్ని? 6 సిగ్మా బాండ్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ 6 సిగ్మా బాండ్స్ కూడా మనకి ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉంటాయంటే 6 ఫ్లోరిన్లు కూడా ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉంటాయంటే సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ తీసుకుంటాము. ఫ్లోరిన్ 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 ఇది అలాగే ఇంకొక ఫ్లోరిన్, ఇంకొక ఫ్లోరిన్. ఈ విధంగా మనకి ఆక్టాహెడ్రల్ షేప్లో ఉంటుంది. ఏ షేప్ అంటే ఆక్టాహెడ్రల్ షేప్లో ఉంటుంది. దీన్నే స్క్వేర్ ప్లానార్ బైపిరమిడల్ షేప్లో ఉండడం జరుగుతుంది. అలాగే దీనిలో బాండ్ యాంగిల్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే మొత్తం అన్నిటి దగ్గర తీసుకున్నప్పుడు బాండ్ యాంగిల్ ఏ విధంగా ఉంటుందంటే 90 degrees యాంగిల్లో ఉంటాయి. ఎంత ఉంటుందంటే 90 degrees బాండ్ యాంగిల్లో ఉండడం జరుగుతాయి. అంటే ఈ 2 ఫ్లోరిన్లకు తీసుకుంటే 90 degrees, అలాగే ఈ 2 ఫ్లోరిన్లకు తీసుకున్న 90 degrees. ఒకవేళ ఈ ఫ్లోరిన్ పిరమిడల్ షేప్లో ఉండేదానికి ఇందులో ఉండేదానికి తీసుకుంటే అప్పుడు 180 degrees బాండ్ యాంగిల్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇవి మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్. CH4 PCl5 SF6 అండ్ అలాగే వీటితో పాటుగా H2O అండ్ NH3 ఈ రెండింటి యొక్క స్ట్రక్చర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటి స్ట్రక్చర్స్ అనేవి మనకి ఆల్రెడీ వెస్పర్ థియరీ చెప్పినప్పుడు అందులో చెప్పడం జరిగింది. వాటి స్ట్రక్చర్స్ కూడా కావాలనుకుంటే ఆ వీడియో ఒకసారి వాచ్ చేయండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేస్తూ వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.